రాణా టీ సూపర్ ఐడియా. వేడి వేడి టీ, మెరీనా బీచ్ లో కారకారంగా 2 మిర్చి బజ్జీలు. మాకు టీ అంటే ట్యాంక్ బండు, పక్కన ఉస్మానియా బిస్కెట్. ఆ తర్వాత ఒక పాత పాట. అది సేమ్డా, థ్యాంక్ యూ. ఇది కూడా సేమ్. ఏవిటి గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరువలేనిది. ఇల్లంతా నిర్మానుష్యంగా ఉంది, కానీ ఆ ఇళ్ల గోడల వెనుక ఎవరికీ తెలియని ఒక పెను విషాదం దాగుంది. రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా జీవితం గడపవలసిన ఒక ఉపాధ్యాయుడి కుటుంబం అదే ఇంట్లో విగత జీవులుగా పడి ఉంది. కేవలం 6 గదుల ఆ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. బంగ్లాదేశ్లో మైనారిటీ హిందూ కుటుంబాలను టార్గెట్ చేస్తూ జరిగిన దారుణ ఘటన మరొకసారి సంచలనంగా మారింది. బంగ్లాదేశ్లోని రంగ్పూర్ నగరంలో స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసే ఈ దారుణం చోటు చేసుకుంది. విశ్రాంత ఉపాధ్యాయుడైన 65 ఏళ్ల గణపతి చక్రవర్తి, ఆయన భార్య 50 ఏళ్ల ప్రీతిలత, కుమార్తె 23 ఏళ్ల ఆఘామి, కుమారుడు 12 ఏళ్ల చిన్నారి ప్రియం. ఈ 4 ఒకే కుటుంబం. ఇక పదవి విరమణ తర్వాత గణపతి చక్రవర్తి అదే ప్రాంతంలో హోమియోపతి ప్రాక్టీస్ చేస్తూ ఎవరికి ఎలాంటి హాని చేయకుండా ప్రశాంతంగా జీవిస్తున్నారు. కానీ ఓ రోజు అర్ధరాత్రి వేళ ఆ రాక్షసులు వారి నివాసంలోకి ప్రవేశించి అత్యంత కిరాతకంగా గొంతు నులిమి హత్య చేశారు. 2 రోజులుగా ఆ కుటుంబ సభ్యుల ఫోన్లు వరుసగా స్విచ్ ఆఫ్ రావడంతో బంధువులకు అనుమానం మొదలైంది. ఏమై ఉంటుందోనని ఆందోళన చెందుతూ శనివారం రాత్రి వారు నేరుగా గణపతి చక్రవర్తి ఇంటికి వెళ్లారు. అక్కడ బయట ఇంటికి తాళం వేసి ఉంది. ఎంత పిలిచినా ఎలాంటి స్పందన లేదు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటి వరకు ఎంతో సాధారణంగా కనిపించిన ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన పోలీసులకు వెన్నులో వణుకు పుట్టించే భయానక దృశ్యం ఎదురైంది. ఇంట్లోని వేర్వేరు గదులలో 4 మృతదేహాలు రక్తపు మడుగుల పడి ఉన్నాయి. ఎవరికి ఎలాంటి శత్రుత్వం లేని ఆ కుటుంబం పైన ఈ దాడి ఎందుకు జరిగింది? దోపిడీ కోసమా లేక మరేదేమైనా కారణం ఉందా అనే కోణంలో రంగ్పూర్ మెట్రోపాలిటన్ పోలీసులు, సిఐడి, డిటెక్టివ్ బ్రాంచ్ బృందాలు రంగంలోకి దిగాయి. పోస్టుమార్టం నివేదిక వస్తేనే అసలు నిజాలు బయటపడతాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఘటన ఒక రంగ్పూర్లోనే కాకుండా బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఉన్న హిందూ మైనార్టీలలో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. కేవలం గణపతి చక్రవర్తి కుటుంబంపైనే కాదు, గత కొంతకాలంగా బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీలు, వారి ఆస్తులు, దేవాలయాలపైన పదే దాడులు జరుగుతూనే ఉన్నాయి. రాజకీయ అస్థిరత మారిన పరిస్థితి. అక్కడ ప్రతిసారి మైనార్టీలే ప్రధాన లక్ష్యంగా మారుతున్నారు. ఇళ్లను కూల్చివేయడం, దాడులకు పాల్పడడం, చివరికి ఇలా ప్రాణాలు తీయడం లాంటి ఘటనలు మానవతావాదులను కలిచివేస్తున్నాయి. చట్టం తన పని తాను చేస్తున్నప్పటికీ భద్రత కరువై బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న ఆ మైనార్టీల ఆవేదన ఎప్పటికీ తీరినో. ప్రస్తుతం ఈ ఘటన బంగ్లాదేశ్లోనే కాదు, భారతీయులు ఉండే ప్రతి చోట కలవరం రేపుతుంది. హిందువులను ఇంతటి దారుణంగా ఎందుకు చంపాల్సి వస్తుంది అనేది మరొకసారి ప్రశ్నార్థకరంగా మారింది. একটা বাচ্চাকে মারি